హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే 3 శుభార్తలు అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక నిజంగానే మీకు ఈ 3 శుభార్తలు కనుక తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పైన ఇచ్చినటువంటి ఈ శుభవార్తలు ఏంటి, ఎవరికి మనకు మేలు జరగబోతుందనే వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియోను ముందుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వీడియోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఇది ఒకటేనండి. దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి వీడియోని. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంది. ఈ షేర్ బటన్ ద్వారా మీరు మీ యొక్క బంధువులకు, స్నేహితులకు కూడా ఈ పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు వారికి కూడా తెలియజేయవచ్చు అనమాట. కాబట్టి వెంటనే కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందివ్వడానికి నేను ఏర్పాట్లు అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే కాదు, పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి మీరు పాటించండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో, అంటే రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుందన్నమాట ఇప్పుడు వచ్చినటువంటి మన కొత్త ప్రభుత్వం. ఇక రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని పథకాల అమలుకైతే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు పథకాల అమలుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే బడ్జెట్ అయితే రూపొందించింది. అలాగే అసెంబ్లీలో ఆమోదం కూడా పొందాయన్నమాట. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం కూడా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. అంటే కొత్తగా రేషన్ కార్డు కోసం కావాలన్నా, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులను మీ యొక్క రేషన్ కార్డులోకి చేర్చుకోవాలన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. త్వరలోనే మీకు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ రేషన్ కార్డుకు సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతకంటే ముందుగానే రేషన్ కార్డు ఉన్నవారికి 3 శుభార్తలు అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికైతే అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, అలాగే మనకు ఏదైతే గ్యాస్ సిలిండర్ తర్వాత 2500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు కూడా మనకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఇస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఏదైనా పథకాలకు దూరమైనా కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వాలంటీర్ వ్యవస్థ ఉందో తెలంగాణలో కూడా అదే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వారి యొక్క ఇళ్ల వద్దకే వెళ్ళి పనిచేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారనమాట. కాబట్టి ఇప్పటికే మనకు అన్ని పథకాలకు ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ అనేక పథకాలు అయితే అమలు చేయబోతుంది అనమాట. అందులో ముఖ్యమైనది చూసుకుంటే మనకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసేసింది. ఇక రెండోదిగా చూసుకుంటే మనకి మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 500 రూపాయలకు సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు అప్లికేషన్ అయితే ఇచ్చిందనమాట. అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరూ కూడా భేదాలంతా కూడా మనకు అప్లై అయితే చేసుకోవడం జరిగింది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం. ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు మనకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ను ఎంపిక చేయడానికి మీ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు నేరుగా మీ యొక్క గ్రామం లేదా పట్టణంలోకి వచ్చి మీ యొక్క వివరాలు అనేది నమోదు చేసుకుని తర్వాత వారి దగ్గర ఒక మొబైల్ యాప్ అనేది ఉంటుంది. అందులో ఈ వివరాలన్నీ కూడా నమోదు చేయాలన్నమాట. ఇక ఈ యాప్లో ఎవరైతే వివరాలు నమోదు చేస్తారో వారి వివరాలన్నీ కూడా ఓకే అనిపిస్తేనే ఈ పథకానికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు ఓకే అవుతారనమాట. ఇక చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ పథకాలు అమలు కావాలంటే కూడా మనకు ఇప్పుడు తాజాగా మనకు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక రెండోది 200 యూనిట్ల ఉచిత కరెంటు. ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుకి అయితే కేవలం రేషన్ కార్డేనండి, ఎటువంటి పత్రం అనేది అవసరం లేదు. కేవలం రేషన్ కార్డు అనేది ఉంటే మీకు ఈ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది వర్తిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా రాదా అనేసి అయితే మీకు చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి.
ఇక రెండోది చూసుకుంటే మనకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తును అందిస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఈ 200 యూనిట్లకు ఉచిత కరెంట్ అనేది అందుబాటులోకి అయితే రాబోతుంది అనమాట. అంటే కేవలం 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వినియోగించుకుంటారో వారికైతే ఎటువంటి డబ్బులు వారు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండరు అలాగే 2500 రూపాయలు ప్రతి నెల కూడా మనకు వచ్చే నెల నుంచి కూడా అమల్లోకి వచ్చే విధంగా అయితే మనకు అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉందో వారికి రేషన్ కార్డుదారులకు ఈ విధంగా పథకాలను అయితే అమలు చేస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం అయితే అమలు చేయబోతుందన్నమాట. రైతులకు సంబంధించి కూడా మనకు రైతు బంధు డబ్బులు ఇప్పటికీ జమ అవుతూనే ఉన్నాయి. ఇక రైతులకు సంబంధించి మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా మరొకసారి అయితే తెరపైకి తీసుకొచ్చారు. ఈ రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి చాలామంది అయితే చాలా రకాలుగా అయితే అడిగారనమాట. కానీ ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. మనకు ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు కూడా మనకు లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు చెల్లిస్తూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, ఇక మిగిలిన వారికి కూడా మనకు రుణాలు మాఫీ చేయాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లించేస్తేనే మనకు రుణమాఫీ అంశాన్ని కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రుణమాఫీ అంశం కూడా త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఇందులో భాగంగానే మనకు రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఏ పథకానికి సంబంధించి చూసుకున్నా కూడా మనకు రేషన్ కార్డును అర్హతగా తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే రేషన్ కార్డుకి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డులు అనేవి రెడీగా పెట్టుకుని ఉండండి. మనకు ఎప్పుడైతే సైట్ అనేది మనకు ఓపెన్ అయిన వెంటనే కూడా ఈ మీ సేవల ద్వారా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం అయితే సూచించే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇన్ని సౌకర్యాలు అయితే కల్పించడం మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అన్నమాట. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఈ పథకాలను అయితే అమలు చేస్తాం. తర్వాత మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకుని అంటే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని మీరు ఖచ్చితంగా ఈ పథకాలను అయితే పొందొచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ రేషన్ కార్డుకి ఏదైనా ఇంకా లింక్ అనేది లేకుండా ఉంటే కూడా వెంటనే లింక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి 3 శుభార్తలు అయితే చెప్పిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కండి. అప్పుడే మన ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది.